హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నా అనుకుంటున్నాను. వెల్కమ్ టు టారెక్ గ్రూప్స్ 123. సో మనం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాము, మీరు ఇక్కడ జాయిన్ అయిపోండి. సో ఈ వాట్సాప్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, మార్నింగ్ 9 గంటలకి సాయంత్రం 6 గంటలకు మాత్రమే పీడిఎఫ్ కానీ వీడియోస్ కానీ మంచి మంచి మెటీరియల్ కానీ పోస్ట్ చేస్తాను. మధ్యలో ఎటువంటి మెటీరియల్స్ కానీ ఏమీ పోస్ట్ చేయను, ఎందుకంటే మీరు చదువుకోవాలి, నేను చదువుకోవాలి. సో మనం ఒక అండర్స్టాండింగ్తో ఒక టైమింగ్ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తుంటే మనం ఒక లక్ష్యం వైపు వెళ్తాం అనమాట. సో వేరే గ్రూప్లో నేను డే అంతా మీకు టైం వేస్ట్ చేయించాను, నేను కూడా టైం వేస్ట్ చేసుకోను. సో ఇంకా ఏంటంటే మీరు ఈ మధ్యలో కొందరు జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిన తర్వాత అరే గ్రూప్లో ఏం కంటెంట్ లేదు అని లెఫ్ట్ అయిపోతారు. అలా లెఫ్ట్ అవ్వకండి ఎవరు కూడా. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ఉదయం 9కి సాయంత్రం 6 గంటలకు మాత్రమే మెటీరియల్ పోస్ట్ చేస్తారు. అది కూడా డిఫరెంట్ మెటీరియల్ కాదు, ఒక రోజు మొత్తం సేమ్ మెటీరియల్ పోస్ట్ చేస్తాను, మరుసటి రోజు మళ్ళీ కొత్త మెటీరియల్ నేను పోస్ట్ చేస్తాను. ఇంకా ఏమన్నా కొత్త మెటీరియల్ కావాలో నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో, నేను పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఏంటంటే మా వాళ్ళు మీకు ఒక ఫీడ్బ్యాక్ కాల్ చేస్తారు. సో దాంట్లో మీరు ఒక ఏమైనా మన ఛానల్లో కానీ మన వీడియోస్ కానీ మనం ఏమైనా కొత్తగా యాడ్ చేయాలి, ఏదైనా కొత్తగా చెప్పండి, దీని గురించి చెప్పండి అని చెప్తే నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ కొందరు ఫీడ్బ్యాక్ ఫోన్ చేస్తాను, మేము ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఎకానమీ స్టార్ట్ చేయండి తొందరగా అని చెప్పారు. సో ఇంకా ఏంటంటే నేషనల్ పార్క్స్, లేక్స్ వాటి గురించి ఒక సపరేట్ వీడియో చేయండి అని చెప్పారు. ఇంకా ఏంటంటే వీడియో అయిపోయిన తర్వాత 3 క్వశ్చన్స్ మాకు వదిలేయండి, మేము ఆన్సర్ చేస్తాము, నెక్స్ట్ వీడియో మీరు దాన్ని చెప్పండి అని చెప్పారు. సో వీటన్నిటి మేము పరిజ్ఞానం తీసుకొని నేను ఈ రోజు నుంచి దాన్ని అమలు చేస్తున్నాను అనమాట. లాస్ట్లో 3 క్వశ్చన్స్ నేను మీకు వదిలేసాను, కానీ మధ్యలో వచ్చే క్వశ్చన్స్ మీరు కొద్దిగా పాస్ చేసుకొని కమెంట్ చేసి లేదు పేపర్ మీద రాసుకొని మన ఫేస్బుక్లో ఎట్లా షేర్ చేస్తున్నాం ఆ కమెంట్ల కింద రాయండి. ఎప్పుడైతే మీరు ఇట్లా పోస్ట్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్తూ ఉంటారో మీకు టైం టేబుల్, మీకు మైండ్లో ఒక ఎగ్జామ్ రాస్తున్నా అనే ఫీలింగ్ మీలో ఉంటుంది. అది నేను ర్యాండమ్గా ఏం క్వశ్చన్స్ ఇవ్వట్లేదు కదా, చాప్టర్ వైజే వెళ్తున్నాను, టాపిక్ వైజే వెళ్తున్నాను. సో మీరు కూడా ఇలా చదువుకుంటే ముందుకు వెళ్ళాలంటే మనం ఈజీగా గెట్ ఆన్ అవుతాం ఈ ఇయర్లో. సో ఏంటంటే నేను ఎకానమీలో 1 వీక్లో స్టార్ట్ చేస్తాను. 1 వీక్లో నాకు కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, అది కూడా అయిపోయినాయి. అంతలోపు మోడర్న్ హిస్టరీ కూడా అయిపోతుంది, 2 అయిపోతాయి. అవి అయిపోయిన వెంటనే నేను ఎకానమీ స్టార్ట్ చేస్తాను. 1 వీక్ పడుతుంది అంతే, 1 వీక్ ఎక్కువ పట్టదు. నెక్స్ట్ అంటే లాస్ట్లో 3 క్వశ్చన్స్ మీరే కమెంట్లు ఖచ్చితంగా తెలియజేయాలి. మీకు తెలియకుంటే మీరు నెట్లో సెర్చ్ చేయండి, లేకపోతే ఎలాగైనా సెర్చ్ చేయండి. కానీ నెట్లో సెర్చ్ చేయడం వల్ల మీకు ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ మీకు ఇంకా అర్థమవుతుంది. సో నెట్లో సెర్చ్ చేసిన సార్ మీరు ఆన్సర్ తెలియజేయండి. నేను నేషనల్ పార్క్స్, లేక్స్ దాని గురించి కూడా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే మేము ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూటే కాదు మీకు ఫోన్ చేసి ఎటువంటి ఫీజులు కానీ అడ్మిషన్ కానీ తీసుకోము. సో మీరు హ్యాపీగా మీ ఫీడ్బ్యాక్ తెలియజేస్తూ మీరు తెలియజేయచ్చు అనమాట. సో నెక్స్ట్ ఈరోజు మన టాపిక్లో వెళ్ళిపోతే, ఏ గోల్ వితౌట్ ప్లాన్ ఈజ్ జస్ట్ ఏ విష్. ఒక గోల్కి ఒక ప్లాన్ లేకుండా ఉంటే అదొక ఆశనే, ఒక విషే. అక్కడికి పోవాలా, అది సాధించాలా అని అనుకుంటాం. దానికి ఒక ప్లాన్ లేకుండా ఉంటే అదొక ఆశగానే ఉండిపోతుంది. అంతే, నీకు ఆ గోల్ని సాధించలేవు నువ్వు. సో ఆ గోల్ని సాధించాలి, ఒక ప్లాన్ వేసుకోవాలి. అరే ఇలా వెళ్ళాలి, ఇలా కొనాలి, ఇలా వెళ్ళాలి, ఏ బస్ ఎక్కితే ఎక్కడికి వెళ్ళాలో అన్నీ తెలుసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అక్కడికి పోవాలని ఆశ ఉంది కానీ ఏం చేయలేకపోతే ఏం చేయాలి, అదొక ఆశగానే మిగిలిపోతుంది. సో ఏదైనా మీరు సాధించాలి అనుకుంటే దానికి ఒక ప్లాన్ వేసుకుని ప్లాన్తో ముందుకు వెళ్ళండి. సో మన బేసిక్స్ అన్ని మనం ఇప్పుడు నేను రివిజన్ చేస్తూనే ఉంటాను మీతో. సత్యమేవ జయతే ముండగా ఉపనిషత్తు నుంచి తీసుకున్నారు. యాంథమ్ మా తెలుగు తల్లికి అనే యాంథమ్ శంకరంపాటి సుందరాచారి గారు రాశారు. 1942లో 1942లో రాశారు. ఆంధ్రప్రదేశ్కి టచ్ అయ్యే స్టేట్స్ ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ టచ్ అవ్వదు. ఓకే, ఇది బేసిక్ బిట్ అనమాట. బేసిక్గా అడిగే చిన్న చిన్న అడుగుతుంటాడు. మన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం, మన లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి, మన జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు. మన హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉంటుంది. మన డిఫాక్టో రాజధాని అమరావతి. లార్జెస్ట్ సిటీ విశాఖపట్నం. మొత్తం డిస్ట్రిక్ట్లు మనకి 13 ఉన్నాయి. బిసిబూడి సత్యనారాయణ గారు మన గవర్నర్, జగన్మోహన్ రెడ్డి మన సీఎం గారు. మన ఎంబ్లం పేరు పూర్ణఘట్టం. మాల్తే తెలుగు మన సాంగ్, మన లాంగ్వేజ్ తెలుగు. డ్యాన్స్ కూచిపూడి. మ్యామల్ బ్లాక్ బక్, బర్డ్ ప్యారెట్, ఫిష్ మడ్ ఫిష్, ఫ్లవర్ జాస్మిన్, ఫ్రూట్ మ్యాంగో ఫ్రూట్. నేను మ్యాంగో గురించి ఒక స్టోరీ చెప్పాను, గుర్తుందా? కర్నూలు డిస్టిక్లో బనగానపల్లి అనే ఊరు దగ్గర బంగినపల్లి అనే మ్యాంగో మన జిఏ ట్యాగ్గా గుర్తింపు ఉంది. ఇది కూడా మనకు బిట్ అనమాట. సో ఏదైనా బేసిక్గా ఆ సరౌండింగ్స్ మొత్తం చదువుకుంటూ వెళ్తేనే మనం ఈ ఎగ్జామ్ హాల్లో గెట్ ఆన్ అవ్వగలుగుతాం. మన నీమ్ ట్రీ. మన స్పోర్ట్ కబడ్డీ స్పోర్ట్ మన ప్రో కబడ్డీ అని మా టీవీలో అక్కడ కూడా ఛానల్స్లో మన ప్రసారం చేస్తుంటారు. మనది బైకామరలిజం అనమాట. దేశంలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే బైకామరలిజం ఉంది. ఆ రాష్ట్రాలు ఏమో మీరు ఒకసారి కమెంట్ తెలియజేయండి. మనకు అసెంబ్లీలో మొత్తం 170 సీట్లు ఉన్నాయి. మన స్టేట్కి 170 సీట్లు ఉన్నాయి. కౌన్సిల్లో 58 సీట్లు ఉన్నాయి.
రాజ్యసభలో మన రాష్ట్రానికి 11 సీట్లు, లోక్సభలో 25 సీట్లు, మనది 25వ హైకోర్టు, మనం ఏరియా పరంగా 7వ ర్యాంక్లో ఉన్నాం. అదే స్టేట్స్ ప్లస్ యూటీస్ 2 కలిపితే మనము 8వ ర్యాంక్లో ఉంటాము. మనం ఏరియా పరంగా 10వ ర్యాంక్లో ఉన్నాం. మనం జనాభా సాంద్రత 308 మంది ఉంటారు, పర్ స్క్వేర్ కిలోమీటర్కి 308 మంది జీవిస్తున్నారు అనమాట. సో ఈరోజు టాపిక్ మనది ఏంటంటే మోడర్న్ హిస్టరీ, సోషో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్, సామాజిక మత సంస్కరణోద్యమాలు. ఈ టాపిక్ సంబంధించి మనం ఈరోజు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ బిట్ ఏంటి? ఫస్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ విత్ దేర్ ఫౌండర్స్. ఇవి ఆర్గనైజేషన్స్ అంట, ఇవి ఫౌండర్స్. సో ఏ ఆర్గనైజేషన్కి ఎవరు ఫౌండ్ చేశారు? బాంబే సోషల్ రిఫార్మ్ అసోసియేషన్, యంగ్ బెంగాల్ మూమెంట్, థియోసాఫికల్ సొసైటీ. ఎంజి రనడే, మహాగోవింద్ రనడే పూర్తి పేరు, హెన్రీ వివియన్ డిరోజ్, హెచ్పి బ్లవాస్కీ. సో మీకు తెలిసినవి ఫస్ట్ మీరు ఒకటి కనుక్కున్నా సరే మీరు ఈజీగా పట్టగలరన్నమాట ఆన్సర్ ఏంటి. సో తెలిసిన వాళ్ళు ఒక పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి కనీసము. సో ఇంకా ఏంటంటే మనం ఒకసారి ఎక్స్ప్లెనేషన్లో వెళ్తే, మన థియోసాఫికల్ సొసైటీ మనకు తెలుసు, హెచ్పి బ్లవాస్కీ అండ్ మేడం ఓక్లాట్ గారు ఇద్దరు కలిసి థియోసాఫికల్ సొసైటీ ఏర్పాటు చేస్తారు. మనకి ఇది ఒక్క బిట్ తెలుసున్నా సరే సిలో 3కి ఉన్న ఆన్సర్ ఇది ఒకటే. సో ఆన్సర్ ఈస్ 2 అనమాట. సో A1 బాంబే సోషల్ రిఫార్మ్ అసోసియేషన్ ఎంజి రనడే గారు, యంగ్ బెంగాల్ అసోసియేషన్ హెన్రీ వివియన్ డిరోజ్. సో ఈ బిట్స్ మీకు సింగిల్గా అడగచ్చు. యంగ్ బెంగాల్ మూమెంట్ ఎవరు స్టార్ట్ చేశారు? హెన్రీ వివియన్ డిరోజ్. థియోసాఫికల్ సొసైటీ ఎవరు స్టార్ట్ చేశారు? హెచ్పి బ్లవాస్కీ. బాంబే సోషల్ రిఫార్మ్ అసోసియేషన్ ఎవరు స్టార్ట్ చేశారు? మహాగోవింద్ రనడే గారు. ఓకే, మహాగోవింద్ రనడే గారు గోపాలకృష్ణ గోఖలేకి గురువు. గోపాలకృష్ణ గోఖలే గాంధీ గారికి గురువు. ఇది కూడా బిట్స్ అన్నమాట. గాంధీ గారి గురువు ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గురువు ఎవరు? ఎంజి రనడే గారు. ఓకే, నెక్స్ట్ బిట్ వెళ్ళిపోతే, ఇవి మీకు లిస్ట్ అనమాట, ఎవరు ఏమేమి స్థాపించారని లిస్ట్. ఒకసారి పాస్ చేసుకొని చదువుకున్నా సరే మీకు ఉపయోగపడుతుంది. బ్రహ్మ సమాజ్ 1822 స్టార్ట్ చేశారు. ఎవరు? రాజారాం మోహన్ రాయ్. ఇది మొట్టమొదటి సంఘ సంస్కర్త అనమాట. తత్వబోధిని సభ 1839లో దేవేంద్రనాథ్ ఠాగూర్ స్టార్ట్ చేశారు. ఆర్య సమాజ్ 1875లో దయానంద సరస్వతి గారు స్టార్ట్ చేశారు. సో అలా లిస్ట్ ఉంది మొత్తం, ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఈ బిట్కి సంబంధించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇక్కడే ఉంది. మనం ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతే, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్ ద తత్వబోధిని సభ. తత్వబోధిని సభ ఎవరు 1839లో ఏర్పాటు చేశారు? తత్వబోధిని సభ 1839లో కలకత్తాలో, అది కూడా కలకత్తాలో 1839లో తత్వబోధిని సభ ఎవరు ఏర్పాటు చేశారు? సో తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేయండి. సో మనం దీంట్లో ఒకసారి వెళ్తే, ఎక్స్ప్లెనేషన్లో వెళ్తే, దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు తత్వబోధిని సభ 1839లో కలకత్తాలో ఏర్పాటు చేశారు. టు ప్రొపగేట్ రాజారాం మోహన్ రాయ్స్ ఐడియాస్, హెన్స్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో దేవేంద్రనాథ్ ఠాగూర్ స్టార్ట్ చేశారు కాబట్టి బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో దేవేంద్ర గారు ఏంటి? తత్వబోధిని సభ అదేంటి కలకత్తాలో ఏర్పాటు చేశారు. రాజారాం మోహన్ రాయ్ యొక్క ఐడియాలని ఇంకా ప్రచారం చేయడం కోసం దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు తత్వబోధిని సభ 1839లో ఏర్పాటు చేశారంట. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద యంగ్ బెంగాల్ మూమెంట్. ఇప్పుడైనా ఒకసారి చెప్పాను అనమాట, సపరేట్ కూడా అడగొచ్చు క్వశ్చన్లు. సో క్వశ్చన్ సపరేట్ కూడా వేసాను అనమాట. సో ఎవరు ఏర్పాటు చేశారు? డిరోజియన్స్, మిత్రబంధు, నేటివ్ మ్యారేజ్ యాక్ట్, బేథున్ స్కూల్. తెలిసిన వాళ్ళు ఒకసారి ఆన్సర్ చేయండి. ఆన్సర్ ఒకసారి మనం చూసుకుంటే డిరోజియన్స్, మనం ఎప్పుడే చదువుకున్నాము. ద మూమెంట్ వాజ్ స్టార్టెడ్ బై డిరోజియన్స్ కాల్డ్ యంగ్ బెంగాల్ మూమెంట్ అండ్ హిస్ ఫాలోవర్స్ వర్ నోన్ యాజ్ అ డిరోజియన్స్. స్థాపించిందేమో డిరోజియో, వాళ్ళ ఫాలోవర్ ఏమంటారంటే డిరోజియన్స్ అంటారు. దే కండెమ్డ్ ద రిలీజియస్ రైట్స్ అండ్ ద రిచువల్స్ అండ్ ద ప్లీడెడ్ ఫర్ ద ఎరాడికేషన్స్ ఆఫ్ సోషల్ ఈవిల్స్, ఫీమేల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద కండిషన్ ఆఫ్ ఉమెన్. ఆడవారి యొక్క చదువు మరి వాళ్ళ కండిషన్స్ని మంచిగా చేయడానికి, మరి సోషల్ ఈవెంట్స్ని అరికట్టడానికి డిరోజియో అనే అతను యంగ్ బెంగాల్ మూవ్మెంట్ని స్టార్ట్ చేశారు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం వెళ్తే, హూ రోడ్ ద సో ఫార్ యాజ్ ఎ బెంగాల్ ఈజ్ కన్సర్న్డ్ వివేకానంద మే బి రిగార్డెడ్ యాజ్ ఎ స్పిరిచువల్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ నేషనలిస్ట్ మూమెంట్. ఎవరు రాశారు? ఒక బుక్ రాశారు. ఈ ఒక బుక్ రాశారు. ఏమని రాశారంటే, బెంగాల్ విషయానికి వస్తే
వివేకానందను ఒక ఆధునిక జాతీయవాద ఉద్యమానికి ఆధ్యాత్మిక పితామహుడిగా పరిగణించవచ్చు అనే బుక్ రాశారు. ఆ బుక్ ఎవరు రాశారు? కేశవ్ చంద్రసేన్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, రాజారాం మోహన్ రాయ్. ఆన్సర్ చూసుకుంటే ఈ బుక్ రాసింది సుభాష్ చంద్రబోస్ గారు. సో ఫార్ యాజ్ ఎ బెంగాలీ కన్సర్న్ వివేకానంద మే బి రిగార్డెడ్ యాజ్ ఎ స్పిరిచువల్ ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ నేషనలిస్ట్ మూవ్మెంట్. ఎవరు? సుభాష్ చంద్రబోస్ అన్నారు. నేను ఈ పిక్ స్పెక్ట్రమ్ సివిల్స్ వాళ్ళు చదివే బుక్లో తీసుకున్నాను. ఇలాంటి మనకు పాలిటీలో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. రాజ్యాంగాన్ని అతుకుల బొంత అనేది ఎవరు, ఇది ఎవరన్నారు అని అడుగుతారనమాట. సో హిస్టరీలో కూడా ఇలా అన్నది ఎవరు అనేది కూడా ఉంటాయి. సో ఆయన బుక్లో ఈయన రాసుకున్నాడు, ఈ పాయింట్ రాసుకున్నాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం వెళ్తే, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ పాపులర్లీ నోన్ యాజ్ లోకహితవాది. ఎవరిని లోకహితవాది అని అంటారు అంటున్నారు అనమాట. జ్యోతిబా ఫులే, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, గోపాల్ హరి దేశ్ముఖ్, మహాదేవ్ గోవింద్ రాండే. జ్యోతిబా ఫులే, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, గోపాల్ హరి దేశ్ముఖ్, మహాదేవ్ గోవింద్ రాండే. ఈ కింది వారిలో ఎవరిని లోకహితవాది పాపులర్ పిలుస్తారు? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, లేదా ఒక పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. గోపాల్ హరి దేశ్ముఖ్ was popularly known as లోకహితవాది. He made a powerful rationalist attacks on the Hindu orthodoxy and preached religious and social equality. Hence he is correct answer. ఎవరు ఈయనకి ఒక లోకహితవాది అనే అతని యొక్క పెన్ పేరు, మరియు దాంతోపాటు లోకహితవాది అనేది ఆయన యొక్క పత్రిక పేరు. ఆయన దీంట్లో ఒక రేషనలిస్ట్ లాగా ఒకరి మీద వాళ్ళని ఉద్దేశిస్తూ రాసాడు అనమాట. సో అందుకోసమే లోకహితవాది అని పేరు వచ్చింది అనమాట ఆయనకు. ఎవరు? సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, గోపాల్ హరి దేశ్ముఖ్. పార్సీ రీఫార్మ్ మూమెంట్, రెహ్నుమాయి మజ్దాసనం సభ రిలీజియస్ రీఫార్మ్ అసోసియేషన్ ఇది వాస్ ఫౌండెడ్ ఇన్ విచ్ ఇయర్? పార్సీ రీఫార్మ్లో ఒక లిస్ట్లో చూసుకుంటే దాంట్లో మనదొక ఉందన్నమాట, మజ్దాసనం సభ అనేది ఎవరు ఏ ఇయర్లో ఏర్పాటు చేస్తారని అడిగారు అనమాట. సో నెక్స్ట్ దీని ఆన్సర్ ఏంటి? ద వెస్టర్న్ ఎడ్యుకేటెడ్ ప్రోగ్రెసివ్ ప్రాసెస్ లైక్ దాదాభాయ్ నౌరోజీ గారు ఒక పార్సీ అనమాట. జేబి వాచా, ఎస్ఎస్ బాంగ్లీ, నౌరోజీ ఫిర్దోజీ ఫౌండెడ్ ద రెహ్నుమాయి మధ్యాసనం సభ ఏర్పాటు చేశారు. రిలీజియస్ రిఫార్మ్ అసోసియేషన్ అది ఇన్ 1851. ద ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద అసోసియేషన్ వాజ్ ద జనరేషన్ ఆఫ్ ద సోషల్ కండిషన్ ఆఫ్ ద పార్సీస్, and the restoration of the Zoroastrian religion to its pristine purity. Rast Gofter, Voice of Truth, was a weekly organ. Hence B is correct answer. దీన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే దాదాభాయ్ నౌరోజీ, జేబి వాప్చా అండ్ ఎస్ఎస్ బెంగాలీ, నౌరోజీ ఫిర్దోంజీ అనే గారు ఏర్పాటు చేశారు. దీన్ని రెహ్నుమాయి మధ్యాసనం సభ ఏర్పాటు చేశారు. ఇది ఒక రిలీజియస్ రిఫార్మ్ అసోసియేషన్ 1851 1851 ఏర్పాటు చేశారు. దీని యొక్క ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్సీల యొక్క సోషల్ కండిషన్, సామాజిక స్థితులను బాగు చేయడానికి, ఆ రిలీజియస్ ఉన్నటువంటి ఒక ప్యూరిటీ అంటే మొదట్లో ఎలా ఉందో అలాగే తీసుకురావడానికి తీసుకొచ్చారు అనమాట. రాస్ట్ గోఫ్తార్ అనేది ఒక వీక్లీ ఆర్గన్ అనమాట. దాంట్లో దానికి సంబంధించి మతానికి సంబంధించి అన్ని రాస్తూ ఉంటారు. సో ఆన్సర్ ఈస్ 1851 కరెక్ట్ ఆన్సర్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఎస్టాబ్లిషెస్ ది ముక్తి మిషన్ ఇన్ పూణే? ముక్తి మిషన్ అని ఎవరు పూణేలో ఏర్పాటు చేశారు? పండిత రమాబాయి, స్వామి దయానంద సరస్వతి, సి సావిత్రిబాయి ఫులే, జ్యోతిబా ఫులే. ఎవరు ఏర్పాటు చేశారు ముక్తి మిషన్? ఎక్స్ప్లెనేషన్లో వెళ్తే 1889లో పండిత రమాబాయి ఎస్టాబ్లిష్ ద ముక్తి మిషన్ ఇన్ పూణే, ఏ రిఫ్యూజీ ఫర్ యంగ్ విడోస్ who had been deserted and abused by their families. She also started Sharda Sadan. Evaru? Pandita Ramabai, which provided housing, education, vocational training and medical services to the widows, orphans, visually handicapped. Widows ante భర్త చనిపోయిన వాళ్ళు, ఆర్ఫాన్ అంటే మన తల్లిదండ్రులు లేని వాళ్ళు, విజువల్లీ ఛాలెంజ్ అంటే అవయవాలు ఏదైనా తక్కువ ఉన్న వాళ్ళు. సో వాళ్ళకి ఏం చేస్తారంటే శారదా సదన్ అనే ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి వాళ్ళకి ఇల్లు, చదువు, వొకేషనల్ ట్రైనింగ్ అంటే ఏదైనా
ట్రైనింగ్ అంటే ఏదైనా పని నేర్పించేది అనమాట. ఇలా బతకడం, ఇలా బతకొచ్చు అని మెడికల్ సర్వీసెస్ నేర్పించేది. అలా నేర్పించి వాళ్ళకు ఒక దారి చూపించేది అనమాట. ఆమెనే పండిత రమాబాయి 1889లో పూణేలో ముక్తి మిషన్ అని స్టార్ట్ చేసింది. ఎవరి కోసం అంటే యంగ్ విడోస్ కోసం, భర్త లేని వాళ్ళ కోసం. ఆర్య సమాజ్ వాజ్ ఫౌండెడ్ బై స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, కేశవ్ చంద్రసేన్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. నన్ ఆఫ్ దిస్. ఆర్య సమాజ్ని ఎవరు ఫౌండ్ చేశారు? అవును, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. మనం వాట్సాప్లో ఫీడ్బ్యాక్లో ఇంకోటి ఏం చెప్పారంటే క్వశ్చన్స్ అనేవి కొద్దిగా పెద్దగా ఉన్నాయి, కొద్దిగా చిన్నవి కూడా ఇవ్వండి అని చెప్పారు. సో దానికి సంబంధించి నేను ఏం చేశానంటే లెవెల్ 1, లెవెల్ 2 అని ఒక టాపిక్ మీద టూ వీడియోస్ చేశాను అనమాట. లెవెల్ 1లో కొద్దిగా ఈజీగా ఉన్నవన్నీ వీడియోస్ ఉంటాయి. లెవెల్ 2లో కొద్దిగా ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 4 అలాంటి సివిల్స్ రేంజ్లో క్వశ్చన్స్ ఉంటాయి. సో ఏంటంటే మీరు ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వచ్చేటప్పుడు అప్గ్రేడ్ ఇంకోసారి మీరు అంతా రివిజన్ చేసుకొని వచ్చి మళ్ళీ లెవెల్ 2 వీడియో చూసుకుంటే సరిపోద్ది అనమాట. సో ఇది కూడా నేను ఒక చాప్టర్కి ఇప్పుడు ఈరోజు మనము మత సంస్కరణ ఉద్యమం చేస్తున్నాం కదా, రేపు కూడా మత సంస్కరణ ఉద్యమం మీదనే ఒక వీడియో వస్తుంది. సో దాంట్లో కొన్ని ఈజీవి, కొన్ని టఫ్వి, కొన్ని అలా ఉండేవి, అలా కొన్ని అలా కొన్ని ఇలా అలా ప్లాన్ చేస్తున్నాను. సో ఈ ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. మనం ఒకసారి ఆన్సర్లో వెళ్తే నేను ఇక్కడ 2 పిక్స్ పెట్టాను. ఏంటంటే సోషల్ రిలీజియస్ రిఫార్మ్స్ మూమెంట్స్ అన్నీ ఏమేమి జరిగాయి, దాని యొక్క నేమ్స్ ఏంటి, దాని ఫౌండర్ ఎవరు, ఎప్పుడు ఏర్పాటు చేశారు, దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది. ఇక్కడ ఒక లిస్ట్ ఉంది. మొత్తము లిస్ట్ ఏదైనా మీ బుక్లో ఏదైనా మిస్ అయింది ఇదంతా రాసుకోండి. అండ్ ఏంటంటే అదంతా ఒకసారి వీడియో పాస్ చేసి ఒకసారి చదువుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒకసారి చదవడం వల్ల కొద్ది గుర్తుంటుంది, లేకపోతే రాసుకోండి, రాయడం వల్ల కూడా గుర్తుంటుంది బాగా. సో తెలుగులో, ఇంగ్లీష్లో రెండిట్లో ఉంది. సో మనం ఒకసారి చూసుకుంటే ఆత్మీయ సభ రాజారాం మోహన్ రాయ్ గారు 1815 ఏర్పాటు చేస్తారు, కలకత్తా హెడ్ క్వార్టర్స్. బ్రహ్మో సమాజ్ రాజారాం మోహన్ రాయ్ గారు ఏర్పాటు చేశారు 1829లో కలకత్తాలో. సో కలకత్తాలో ఎన్ని ఉన్నాయి, బయట ఎన్ని ఉన్నాయి కూడా మీరు బిట్స్ రూపంలో అడగచ్చు అనమాట. తత్వబోధిని సభ దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు 1834లో కలకత్తాలో ఏర్పాటు చేశారు. ధర్మసభ రాధాకాంత్ దేవ్ 1830లో కలకత్తాలో ఏర్పాటు చేశారు. రెహనుమావి మధ్యాసన్ సభ దాదాభాయ్ నౌరోజీ గారు 1851లో బాంబేలో ఏర్పాటు చేశారు. సో ఇంకా ఏంటి, రాధాస్వామి సత్సంగ్ తులసీరామ్ ఆల్సో నోన్ యాజ్ శివదయాల్ సాహెబ్ 1861లో ఆగ్రాలో స్టార్ట్ చేశారు. బ్రహ్మో సమాజ్ ఆఫ్ ఇండియా కేశవ్ చంద్రసేన్ స్టార్ట్ చేశారు 1866లో కలకత్తా హెడ్ క్వార్టర్స్ అనమాట. ప్రార్థనా సమాజ్ డాక్టర్ ఆత్మారాం పండ్యూరంగ్ 1867లో బాంబేలో స్టార్ట్ చేశారు. ఆర్య సమాజ్ స్వామి దయానంద సరస్వతి గారు అండ్ 1875లో స్టార్ట్ చేశారు, బాంబే హెడ్ క్వార్టర్స్. థియోసాఫికల్ సొసైటీ హెచ్పి బ్లవాస్కీ, కల్నల్ ఓక్లాట్ గారు స్టార్ట్ చేశారు 1875లో న్యూయార్క్లో. దాని తర్వాత అడయార్కి ఇండియాకి వచ్చిన తర్వాత అడియాలో ఒక హెడ్ క్వార్టర్స్ పెట్టారు అనమాట, ఇండియాకి సంబంధించి హెడ్ క్వార్టర్. సాధారణ్ బ్రహ్మో సమాజ్ ఆనంద్ మోహన్ బోస్ గారు 1878లో కలకత్తాలో. దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ జీజీ అగార్కర్ 1824లో పూణేలో స్టార్ట్ చేశారు. ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ ఎంజీ రండే గారు 1887లో బాంబేలో స్టార్ట్ చేశారు. దేవ్ సమాజ్ శివ్ నారాయణ్ అగ్నిహోత్రి 1887లో లాహోర్లో. రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద 1897లో బేలూరులో. స్వామి వివేకానంద గారి గురువు రామకృష్ణ అనమాట. సో ఆయన పేరు మీదనే స్వామి వివేకానంద గారు ఒక ఆశ్రమాన్ని స్టార్ట్ చేశారు అనమాట. రామకృష్ణ మిషన్ అనే స్టార్ట్ చేశారు స్వామి వివేకానంద 1897లో బేలూరులో. అది కూడా సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ గోపాలకృష్ణ గోఖలే గారు 1905లో బాంబేలో. పూణే సేవా సదను మిస్టర్ రమాబాయ్ రనడే అండ్ జీకే దేవదార్ 1909లో పూణేలో ఏర్పాటు చేశారు. సోషల్ సర్వీస్ లీగ్ ఎన్ఎం జోషి 1911లో బాంబేలో. సేవా సమితి హెచ్ఎన్ కుంజరు 1914లో అలహాబాద్లో. సో ఇదంతా లిస్ట్ నేను ఎందుకు చదివానంటే కొందరు ఏం చేస్తారంటే ఊరికి ఎట్లా పట్టేసి వింటూ కూర్చుంటారు. సో వాళ్ళ కోసం ఒకసారి వింటారు అని నేను చేశాను అనమాట. సో ఎవరైనా అంటే పాస్ చేసుకుని ఒకసారి చదువుకోండి, కొద్దిగా స్కిప్ చేసి అనేది సరిపోతుంది అనమాట. ఇంకా అంటే మన నెక్స్ట్ క్వశ్చన్లో వెళ్ళిపోతే, సో దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. ఆర్య సమాజ్. సో ఆర్య సమాజ్ ఇక్కడ ఉంది 10th స్వామి దయానంద సరస్వతి గారు స్టార్ట్ చేశారు. స్వామి దయానంద ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిఫార్మ్ మూవ్మెంట్స్ వాజ్ ఫస్ట్ టు బి స్టార్టెడ్ ఇన్ 19th century? 19th centuryలో మొట్టమొదటిసారిగా ఎవరు ఒక రీఫార్మ్ మూవ్మెంట్ని స్టార్ట్ చేశారు అంటే మొట్టమొదటిసారి సంస్కరణ
ఉద్యమం ఏది అని అడిగారు అనమాట. ఏ ఉద్యమం? ప్రార్థనా సమాజ్, బ్రహ్మో సమాజ్, ఆర్య సమాజ్, రామకృష్ణ మిషన్, నన్ ఆఫ్ దిస్. మనం ఒక్కసారి ఈ లిస్ట్ ఒకసారి మనం చూసుకుందాం. క్వశ్చన్ ఏమని అడిగారు? ఫస్ట్ ఆప్షన్ ఏంది? ప్రార్థనా సమాజ్ అని ఉంది. ప్రార్థనా సమాజ్ దీంట్లో ఎక్కడ ఉంది? ప్రార్థనా సమాజ్ 9th లో డాక్టర్ ఆత్మారాం పాండురంగ్ 1867లో ఫస్ట్ ఇది. సెకండ్ ఏంటి? బ్రహ్మో సమాజ్ సెకండ్ వన్ చూసుకోండి 1829లో, ఇది 29లో స్టార్ట్ చేశారు. ఆర్య సమాజ్ 10th వన్ అనుకున్నాం 1875లో, ఆర్య సమాజ్ 75లో. రామకృష్ణ మిషన్ 97లో, ఇప్పుడే మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ చూసుకోండి, రామకృష్ణ మిషన్ ఇక్కడ ఉంది 16th వన్ 1897లో. సో ఏది ఫస్ట్ వచ్చింది? 19th సెంచరీ అంటే ఏంటి? 19th సెంచరీ అంటే 1801 నుంచి 1899 వరకు ఉన్నదాన్ని 19th సెంచరీ అంటారు. అదే 20th సెంచరీ అంటే ఏంటి? 1901 నుంచి 1999 వరకు 20వ శతాబ్దం, ఇంగ్లీష్లో సెంచరీ అంటారు. 21వ శతాబ్దంలో మనం ప్రస్తుతం జీవిస్తున్నాం. సో 21వ శతాబ్దం ఏంటంటే 2001 నుంచి 2099 వరకు 21వ శతాబ్దం అంటారు. ఇదేంటి ఏమంటున్నారు? 19వ శతాబ్దం అంటున్నారు. అంటే 1801 నుంచి 1899 వరకు. దాని మధ్యలో కింది వాటిలో ఎవరు ఫస్ట్ ఏ స్థాపించారు? ఇది 67లో, 29లో, 75లో, 97లో. 1867, 1829, 1870, 1897. సో బ్రహ్మ సమాజ్ 1829లో వచ్చింది. సో బ్రహ్మ సమాజ్ ఫస్ట్. సో నేను చెప్పాను కదా, ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్లేసెస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, అదేదో బట్టి కొడితే రాదు. డైలీ ప్రాక్టీస్ చేస్తూ, డైలీ చదువుతూ, బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎక్కడ మనం వీక్ ఉన్నా మనకే అర్థమవుతుంది. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ అలీగర్ మూమెంట్? అలీగర్ మూమెంట్కి ఎవరు ఫౌండర్? సర్ ఆగా ఖాన్, మౌలానా అల్తాఫ్ హుసేన్, మౌలానా షిల్బీ నమామి, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, నన్ ఆఫ్ దిస్. కింది వాటిలో ఎవరు కాదు, పై వాటిలో ఎవరు కాదు అని అర్థం. సో అలీగర్ మూమెంట్ కోసం మనం చదువుకుంటే, అలీగర్ మూమెంట్ యూపీలోని అలీగర్లో స్టార్ట్ అయింది. అలీగర్ ప్లేస్ ఉండేది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది ప్రారంభించింది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు ప్రారంభించారు. సో ఆన్సర్ ఇస్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఒకసారి మనం అలీగర్ మూమెంట్ కూడా ఒకసారి మనం చదువుకుంటే దాని ముఖ్యాంశాలు ఏంటి, ఈ ఎందుకు చేశారని చదువుకుంటే, పాశ్చాత్య విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు వీళ్ళు. 1870లో కలకత్తాలో ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ ఏర్పాటు చేశారు. ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అంటే ఆంగ్లో అంటే ఇంగ్లీష్ విద్య, దాంతోపాటు ఓరియంటల్ విద్య రెండు ఉంటాయి. ఓరియంటల్ అంటే హిందువులు అయితే ఆశ్రమం సంబంధించి, ముస్లింలు అయితే ఖురాన్కి సంబంధించి. సో అలాంటి ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ రెండిట్ల కలయిక అనమాట. స్థాపన తర్వాతి కాలంలో అలీగర్ యూనివర్సిటీగా మార్పు ఉంది. ఆ తర్వాత కాలంలో అది ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ ఏమని పేరు మార్చుకుంది? అలీగర్ యూనివర్సిటీగా పేరు మార్చుకుంది అనమాట. బ్రిటిష్ వారిని విధేయతగా కలిగి ఉండడం ప్రధాన లోపం ఇదే దీంట్లో ఉన్నట్టు అలీగర్ ఉద్యమంలో. అహ్మద్ ఖాన్ మరణానంతరం 1906 డిసెంబర్లో పొలిటికల్ పార్టీగా ఇది అవతరించి. 1906 డిసెంబర్లో దీన్ని స్థాపించినటువంటి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చనిపోయారు. చనిపోయిన తర్వాత సో దీన్ని ఏం చేశారంటే ఒక పొలిటికల్ పార్టీగా దీన్ని ఒక అనౌన్స్ చేశారు అనమాట. ఆ పొలిటికల్ పార్టీ ఏంటి? ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ, ఢాకా దీని యొక్క స్థాపన 1906లో ఏర్పాటు. ఇది కూడా ఒక బిట్ అనమాట. ఎవరు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏర్పాటైంది, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది. సో ఇది అనమాట మెయిన్ పాయింట్. దీని యొక్క స్థాపకులు ఆగా ఖాన్, ఈ పార్టీ యొక్క స్థాపకులు ఆగా ఖాన్ మొదటి అధ్యక్షుడు. దీని యొక్క నవాజ్ సలీముల్లా ఖాన్, నవాబ్ ముహిసిన్ ముల్క్, నవాబ్ వకాలుల్ ముల్క్. సో వీళ్ళంతా స్థాపకులు అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతే, వెన్ వాజ్ ద ఆల్ ఇండియా ఉమెన్ కాన్ఫరెన్స్ ఫౌండెడ్? వెన్ వాజ్ ద ఆల్ ఇండియా ఉమెన్ కాన్ఫరెన్స్? ఆల్ ఇండియా ఉమెన్ కాన్ఫరెన్స్ ఎప్పుడు ఏర్పడింది అంటున్నారు అనమాట. సో క్వశ్చన్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేయండి. సో మన ఎక్స్ప్లెనేషన్లో వెళ్తే, ఆల్ ఇండియా ఉమెన్ కాన్ఫరెన్స్ అనేది ఒక ఎన్జిఓ అనమాట. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఎన్జిఓ అంటారు. ఇట్ వాజ్ ఫౌండెడ్ బై 1927, 1927లో దీన్ని ఏర్పాటు చేశారు. మార్గరెట్ కజిన్స్ దీన్ని స్థాపించారన్నమాట. టు ఇంప్రూవ్ ద ఎడ్యుకేషనల్ ఎఫర్ట్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హ్యాస్ ఎక్స్పాండెడ్ ఇట్స్ స్కోప్ టు ఆల్సో ట్యాకిల్ ద ఉమెన్ రైట్స్ ఇష్యూస్. ఉమెన్ రైట్స్ ఇష్యూస్ చిల్డ్రన్కి మరియు ఆడవాళ్ళకి ఎడ్యుకేషనల్ ఎఫర్ట్స్ ఇవ్వడానికి, ఎడ్యుకేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి 1927లో మార్గరెట్ కజిన్ అనే ఆమె ఒక ఎన్జిఓ ఆల్ ఇండియా ఉమెన్ కాన్ఫరెన్స్ అని స్థాపించింది. హూ ఫౌండెడ్ ద బేథూన్ కాలేజ్ ఇన్ కలకత్తా? బేథూన్ కాలేజ్ కలకత్తాలో బేథూన్ కాలేజ్ ఎవరు ఏర్పాటు చేశారు? ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజారాం మోహన్ రాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్, సురేంద్రనాథ్ బెనర్జీ, నన్ ఆఫ్ దిస్. సో
ఆన్సర్ తెచ్చిన వాళ్ళు పోస్ట్ చేయండి, పేపర్ మీద రాయండి. కనీసం ఈశ్వర విద్యాసాగర్ గారి నుంచి మనం మాట్లాడుకుంటే వితంతు పునర్వివాహ చట్టం రావడానికి కారణం ఎవరు అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు. వితంతు పునర్వివాహ చట్టం ఇది ఎన్నిసార్లు అడిగారో ఎన్నిసార్లు అడిగారో చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఒక బిట్ని చాలా విధాలుగా అడుగుతున్నాను, ఎందుకంటే ప్రీవియస్ బిట్స్ కవర్ అవ్వాలి అండ్ దానికి సంబంధించి 360 డిగ్రీస్లో మొత్తం కవర్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా అట్లే చదవండి, అట్లే వినండి. ఏదైనా మీకు కొత్త పాయింట్ అనిపిస్తే రాసుకోండి. మన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఎందుకంటే జనరల్ నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు. చూద్దాం ఎంత మటుకు. వితంతు పునర్వివాహ చట్టం రావడానికి ఎవరు కారకులు అంటే ఈశ్వర విద్యాసాగర్ గారు కారకులు అనమాట. ఈయనే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. మొదటి చట్టబద్ధ వితంతు వివాహం చేశాడు ఇతను. వితంతు అంటే అప్పట్లో వితంతు ఎవరు భర్త చనిపోయిన తర్వాత ఎవరు పెళ్లి చేసుకునేవాళ్ళు కాదు. పెళ్లి చేసుకోవచ్చు అనే దాన్ని ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు ఒక చట్టం తీసుకొచ్చారు. ఈయన చట్టబద్ధంగా అందరికీ పెళ్లి చేసేవాడు. మహిళా విద్యా కోసం కృషి చేశాడు. 35 విద్యా సంస్థలు స్థాపించారు ఈశ్వర విద్యాసాగర్ గారు. 1849లో కలకత్తాలో బెథూనే కాలేజ్ ప్రారంభించారు. కలకత్తాలో 1849లో బెథూనే కాలేజ్ ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటి ఉమెన్ కాలేజ్ ఏది అంటే బెథూనే కాలేజ్ అని చెప్పాలి. ఫస్ట్ ఉమెన్ గ్రాడ్యుయేట్ కదాంబిని గంగూలీ, ఇది కూడా ఒక బిట్టే. ఫస్ట్ మరి ఉమెన్ కాలేజ్ ఇక్కడ ఉంది, ఇది కూడా ఒక బిట్టే. ఏప్రిల్ 1849లో. ఇవన్నీ జీకే అనమాట. మనం జీకే అంటే ఎక్కడో ఏదో ఒక సపరేట్ బుక్ ఇస్తే చదువుతుంటాం. బేసిక్స్ జీకేస్ బాగా చదివితే మనం బేసిక్స్ జీకే కూడా కవర్ అయిపోతుంది. ఫస్ట్ ఉమెన్ గ్రాడ్యుయేట్ ఎవరంటే కదాంబిని గంగూలీ, ఇది కూడా ఒక బిట్. ఇది ఉమెన్ ఫస్ట్ అని ఒక చోట రాసుకుంటే ఇది ఒక జీకే అయిపోతుంది. సో జీకే అనేది ఏమీ కాదు, మనం జిఎస్లో సరిగ్గా చదువుకుంటే అవే జీకే అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ సార్ మనం అయితే. సో నేను లాస్ట్ 3 క్వశ్చన్స్ ఇస్తా అని చెప్పినా కదా. సో 3 క్వశ్చన్స్ ఇస్తున్నాను, ఇవి రేపటి దాంట్లో నేను ఆన్సర్ తెలియజేస్తాను. సో మీరు ఒకసారి దీన్ని పాస్ చేసుకొని చదవండి, నేను కూడా ఇప్పుడు చదువుతాను. ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ మార్క్ ద ఆప్షన్ ద విచ్ ఇస్ కరెక్ట్. రామకృష్ణ పరహంస యూజ్డ్ టు సే ఆల్ డిఫరెంట్ రిలీజియస్ వింగ్స్ ఆర్ బట్ డిఫరెంట్ వేస్ లీడింగ్ టు ద సేమ్ గోల్. అంటే తెలుగులో మాట్లాడుకుంటే రామకృష్ణ పరమహంస అన్ని వేరువేరు మతాలు ఒకే లక్ష్యానికి దారితీసే వివిధ మార్గాలు అని చెప్పేవారు. అన్ని వేరువేరు మతాలే కానీ ఒకే లక్ష్యానికి దారితీసే వివిధ మార్గాలు అవి అని చెప్పారు అన్నమాట. స్వామి వివేకానంద గారు ఎస్టాబ్లిష్డ్ ఏ వేదాంత్ కాలేజ్ ఇన్ 1825. స్వామి దయానంద సరస్వతి గారు వేదాంత కాలేజ్ 1820లో ఏర్పాటు చేశారు. అది నిజమేనా? ఏది కరెక్ట్ అన్నారు కాబట్టి అన్ని కరెక్ట్గా చూసుకుని మనం వేదాంత కాలేజ్ స్థాపించారు. రాజారాం మోహన్ రాయ్స్ ఫస్ట్ ఫిలసాఫికల్ వర్క్ తుహబతుల్ ముహిద్దీన్. తుహబతుల్ ముహిద్దీన్ అనేది రాజారాం మోహన్ రాయ్ యొక్క మొదటి తాత్విక రచన. మూడు మాత్రమే కరెక్ట్, పైవన్నీ కరెక్టే, పైవేవి కావు అలా అనమాట. సో ఆన్సర్ మీ దగ్గర ఏ బుక్ ఉంటే ఆ బుక్ వేసి చూడండి, నేను దీనికి ఎక్స్ప్లెనేషన్ రేపిస్తాను. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ మార్క్ ద ఆప్షన్ విచ్ ఇస్ ద కరెక్ట్ వన్. ఇది కూడా కింది వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. స్వామి దయానంద స్లోగన్ బ్యాక్ టు వేదాస్ వాజ్ కాల్ ఫర్ ద రివైవల్ ఆఫ్ వేదిక్ లెర్నింగ్ అండ్ వేదిక్ ప్యూరిటీ ఆఫ్ రిలీజియన్ అండ్ నాట్ రివైవల్ ఆఫ్ వేదిక్ టైమ్స్. స్వామి దయానంద సరస్వతి బ్యాక్ టు వేదాస్ అనే నినాదం వేద అభ్యాసం యొక్క పునరుజ్జీవం మరియు మతం యొక్క వేద స్వచ్ఛత కొరకు పిలుపు మరియు వేదకాలాల పునరుజ్జీవం కాదు. ఏంటంటే బ్యాక్ టు వేదాస్, అప్పట్లో మనం ఎలా ఉండేవాళ్ళం అదొక పునరుజ్జీవం తీసుకొస్తున్నాడు అనమాట. ఈయన గురించి మీరు ఒకసారి బుక్లో చదవండి, చాలా బాగుంటుంది, చదవండి అందరూ. సో నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని నుంచి. రాజారాం మోహన్ రాయ్ ఫస్ట్ ఇనిషియేటర్ ఆఫ్ ద పబ్లిక్ అగిటేషన్ ఆన్ పబ్లిక్ క్వశ్చన్స్ ఇన్ ద కంట్రీ. దేశంలో రాజకీయ ప్రశ్నలపై ప్రజా ఆందోళనకు రాజారాం మోహన్ రాయ్ ప్రారంభించారు. రాజకీయ ప్రశ్నలపై ప్రజా ఆందోళనలు ప్రారంభించింది ఎవరు అంటే రాజారాం మోహన్ రాయ్ గారంట. ఇది కరెక్ట్ కాదు, మీరు చూసుకోండి. స్వామి వివేకానంద ఎంఫసైజ్డ్ ద నీడ్ ఫర్ హెల్తీ బ్యాలెన్స్ బిట్వీన్ ద స్పిరిచువలిజం అండ్ మెటీరియలిజం. స్వామి వివేకానంద ఆధ్యాత్మికత మరియు భౌతికవాదం మధ్య ఆరోగ్యకరమైన సమతుల్యత అవసరమని నొక్కి చెప్పారు. ఎవరు? స్వామి వివేకానంద గారు. 1, 2, 3 మాత్రమే కరెక్ట్, 2 మాత్రమే కరెక్ట్, పైవన్నీ కరెక్టే, పైవేవి కాదు. సో ఏది కరెక్టో మీరు రేపు ఈ కమెంట్ తెలియజేయండి, రేపు నేను చెప్తాను అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్. ఈ కింది వాటిలో ఏది కరెక్ట్గా మ్యాచ్ చేయలేదు అని అడుగుతున్నారు. బ్రహ్మో సమాజ్ ఇది ఒక రీఫార్మిస్ట్ మూమెంట్. బ్రహ్మ సమాజ్ ఒక సంస్కారవాద ఉద్యమము. ప్రార్థనా సమాజ్ రిఫార్మిస్ట్ మూమెంట్. అలీగర్ సమాజ్ రిఫార్మిస్ట్ మూమెంట్. ఆర్య సమాజ్ రిఫార్మిస్ట్ మూమెంట్. అనగా సంస్కరణలు తీసుకురావడానికి తీసుకొచ్చిన ఇవన్నీ సంస్కరణ తీసుకుని రాసి పెట్టారు. దీంట్లో ఏదో
రిఫార్మిస్ట్ మూమెంట్ కాదు, అది ఏది గుర్తుపట్టండి. చాలా చాలా డిఫరెంట్ పెట్టింది, చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరు ఈ సంస్కరణ అన్నిటి వరకు ఒకసారి చదివితే మీకు అర్థమైపోతుంది ఏది రిఫార్మిస్ట్, ఏది రిఫార్మిస్ట్ కాదు, ఏది సంస్కరణోద్యమం, ఏది సంస్కరణోద్యమం కాదు, ఏది పునర్జీవ ఉద్యమం. మీరు ఒకసారి ఈ రెండింటిలో డిఫరెన్స్ కనుక్కుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే మీరు ఒక లైక్ ద్వారా తెలియజేస్తే నాకు నచ్చినట్టు నాకు అర్థమవుతుంది. సో నాకు మీరు కమెంట్ ద్వారా కానీ లైక్ ద్వారా తెలియజేస్తేనే మీకు చాలామంది ఉపయోగపడుతుంది అని నాకు అర్థమవుతుంది. లేకుంటే నాకు ఉపయోగపడుతుందో లేదో నాకు అసలు ఏం అర్థం కాదనమాట. సో మీరు ఒక లైక్ ద్వారా, ఒక కమెంట్ ద్వారా తెలియజేయండి. ఏమైనా కొత్తగా ఏమైనా యాడ్ చేయాలా పాయింట్స్ అంటే షేర్ మన కమెంట్లో తెలియజేయండి. నేను ఇంకా కొత్తగా వీడియోస్ అని ఏదైనా కానీ ఇంకా పాయింట్స్ యాడ్ చేస్తాను. మనలాంటి ఆస్పిరెంట్స్ చాలామంది ఉంటారు. సో అందరికి షేర్ చేయండి. ఎంతమందికి షేర్ అవుతుంటే మన ఛానల్ ఇంకా గ్రో అవుతూ ఉంటుంది. మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ డిస్కషన్ చేస్తూనే ఉంటారు. అండ్ సబ్స్క్రైబ్ అయితే బెల్ ఐకాన్ నొక్కండి, అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. సో వీడియో వచ్చింది కాబట్టి వీడియో వచ్చిన వెంటనే చూసేయండి, అప్పుడు వేరే పని చేసుకోండి. ఎందుకంటే పనిలో పని అన్ని పనులు అయిపోతుంటాయి. నేను ఈవినింగ్ 6 o'clock ఈ వీడియో పెడతాను అనమాట. సో అప్పుడే చూసేస్తే మీకు ఏమైందంటే క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూసేసామంటే ఎప్పుడు పని అప్పుడు అయిపోయి చేసుకుంటే మనకు చాలా మంచిది. సో మన సోషల్ మీడియా లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, ఇదంతా జాయిన్ అవ్వచ్చు. మన యూట్యూబ్ లింక్ కానీ, మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్, అక్కడ డిస్కషన్ జరుగుతుంది. మన టెలిగ్రామ్ గ్రూప్లో, ఫేస్బుక్లో కూడా డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, అందరికి లింక్ షేర్ చేయండి. మన జీమెయిల్ కానీ, ఇన్స్టాగ్రామ్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, మీరు అంతా జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్.